నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రక్తం మరిగిన కిరాతకుడు, కాశ్మీర్ నిత్య కల్లోల కారకుడు, ముంబై దాడుల కుట్రదారుడు, పహల్గాం దారుణానికి పథక రచన చేసిన ఉగ్ర నాయకుడు, భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో రెండోవాడు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రర్ లీడర్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ ఎలా కాపాడుతోంది? మనకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాకిస్తాన్కు మోస్ట్ లవబుల్గా ఎందుకు కనిపిస్తున్నాడు? అందాల కాశ్మీర్ను రావణ కాష్టం చేస్తున్న హఫీజ్ను పట్టుకోవటానికి లేదంటే మట్టుబెట్టడానికి భారత్ ముందున్న మార్గాలేంటి? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పాకిస్తాన్ సైన్యానికి భారత్ను ఢీకొట్టేంత సీన్ లేదని ప్రపంచానికే కాదు పాక్ ఆర్మీకి తెలుసు. అందుకే ఉగ్రవాదులను సైనికులుగా మలిచి దొంగచాటుగా భారత్పై యుద్ధం చేస్తోంది. అలాంటి అలీబాబా అరడజను ఉగ్రవాద ముఠాల నాయకుడు హఫీజ్ సయీద్, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో రెండోవాడు. వీడు భారత బలగాల మోస్ట్ వాంటెడ్ వన్, మౌలానా మసూద్ అజహర్. వీడు మోస్ట్ వాంటెడ్ టూ, హఫీజ్ సయీద్. రక్తం మరిగిన ఉగ్ర నాయకుడు, నెత్తుటేర్లు పారించే కిరాతకుడు, భారత్లో మారణ హోమాల సూత్రధారుడు, కశ్మీర్ నిత్య కల్లోల కారకుడు, అమాయక యువతను ఎగదోసే ఉగ్రగురుడు, పాక్ పాలకులనే లాలించే మాయగాడు. హఫీజ్ సయీద్ ఈ పేరు వింటే భారత ఆర్మీ రక్తం మరుగుతుంది. వీని ఆలోచన వస్తే అంతం చెయ్యాల్సిందేనన్న ముంబై దాడుల బాధిత జనఘోష ప్రతిధ్వనిస్తుంది. ఇతని ఊసు మనసులో రేగితే పీసు పీసులుగా పాకిస్తాన్కు పార్సిల్ పంపాల్సిందేనన్న పహల్గాం వితంతువుల స్వరం హోరెత్తుతుంది. వీని మాటలు వినిపిస్తే తూటాలతోనే సమాధి కట్టాల్సిందేనన్న కశ్మీరీ గళం మార్మోగుతుంది. జ్ఞాపకం వస్తేనే ఇంతమంది రక్తాన్ని మరిగిస్తున్న ఈ కిరాతకుడు జ్ఞాపకంగానే మిగిలిపోవాలని ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత సైనిక దళం. ఏ కలుగులో దాక్కున్నా బయటకు తీసి బొందలగడ్డలో పాతిపెట్టాలని మన క్షిపణులు వేటాడాయి. ఎక్కడ నక్కాడో అని నిఘా డేగకళ్ళు వెంటాడాయి. ఇంతగా ఇతని అంతమే పంతంగా మన బలగాలు కంకణబద్ధమయ్యాయంటే వీడెంత నీచుడో, నికృష్టుడో, క్రూరుడో, హీనుడో, దుర్మార్గుడో అర్థం చేసుకోవచ్చు. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు అధినేత, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర గురు. ఉగ్రవాదంలో పాకిస్తాన్కు ఒక కన్ను జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ అయితే రెండో కన్ను లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్. ఈ రెండు కన్నులతోనే ప్రపంచాన్ని ఉగ్రచూపు చూస్తూ తన కంటిని తానే పొడుచుకుంటోంది పాకిస్తాన్. పహల్గాంలో భారత పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. పహల్గాంలో దాడికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ఉగ్రవాద సంస్థ ఇదే. లష్కరే తోయిబాకు ఇది ముసుగు సంస్థ. ఆర్టికల్ 370 రద్దుతో స్థానికంగా అసంతృప్తిగా ఉన్న యువతకు రకరకాల ప్రలోభాలను ఎరగావేసి నియామకాలు చేపట్టింది హఫీజ్ సయీద్ కనుసన్నల్లోని టీఆర్ఎఫ్. ఆన్లైన్లో ఉగ్ర శిక్షణ ఇచ్చే హైబ్రిడ్ టెర్రరిజంను ఫాలో అయింది. మొదట వలస కూలీలు, పౌరులే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది టీఆర్ఎఫ్. నేరుగా భద్రతా దళాలతో తలపడకుండా నాన్ లోకల్స్ను, టూరిస్టులను టార్గెట్ చేస్తోంది. హిట్ అండ్ రన్ వ్యూహం అమలు చేస్తుంది. 2023లో ఉగ్ర సంస్థల లిస్టులో టీఆర్ఎఫ్ను చేర్చింది భారత్. ఇదే టీఆర్ఎఫ్ టెర్రరిస్టులతో టూరిస్టులపై దాడికి కుట్ర పన్నాడు హఫీజ్ సయీద్. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసిన 9 స్థావరాలు పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్స్. అందులో మొదటిది మురిద్గేలోని మర్కాజ్ తోయిబా. బార్డర్కు 30 కిలోమీటర్ల దూరంలోనే లష్కరే తోయిబా క్యాంప్ ఆర్గనైజ్ చేశాడు హఫీజ్. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించాడు. మదర్సా, మార్కెట్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 1000 మంది వరకు ఉగ్రవాదులకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఈ ఉగ్రవాద శిబిరానికి 2000 సంవత్సరంలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ విరాళంగా ఇచ్చాడు. ముంబై 26/11 ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్మల్ కసబ్కు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చారు. ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాడు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ అటాక్ చేసిన మరో ఉగ్రస్థావరం బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీత్ క్యాంప్. దీన్ని లాంచ్ ప్యాడ్ గా వినియోగిస్తోంది లష్కరే తోయిబా. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. పహల్గాం దాడితో రగిలిపోయిన భారత్ సింధు జలాలను ఆపేస్తామని హెచ్చరించింది. అయితే దీనిపై ప్రగల్భాలు పలికాడు హఫీజ్ సయీద్. సింధు జలాలను ఆపితే ఊపిరి ఆపుతామంటూ హుంకరించాడు. ఇలాంటి కూతలతోనే భారత్ను నిత్యం రెచ్చగొడుతుంటాడు హఫీజ్. ఎప్పుడెప్పుడు కశ్మీర్లో చిచ్చు పెడదామా, భారతదేశంలోని మిగతా ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో రక్తపాతం సృష్టిద్దామా అని కుట్రలు పన్నుతుంటాడు. ఇతని ఘాతుకాలు చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని. అందుకే హఫీజ్ సయీద్ గురించి అంతర్జాతీయ వేదికలపై భారత్ గొంతెత్తుతూనే ఉంది. అతన్ని తమకు అప్పగించాలని పాకిస్తాన్కు అడుగుతూనే ఉంది. పాకిస్తాన్ ఎలాగూ హఫీజ్ను అప్పగించదు. భారత్పై ఇతని కుట్రలు ఆగవు.
అందుకే స్వయంగా ఇతని కోసం వేటాడుతోంది భారత్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా హఫీజ్ను వెంటాడింది. భారత ఆర్మీ సంధించిన క్షిపణులకు జస్ట్ మిస్ అయ్యాడు, కానీ శేషం మిగిలే ఉంది. అందుకే భారత బలగాలు హఫీజ్ సయ్యద్ పై మరింత దృష్టి పెంచాయి. వందలాది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న హఫీజ్ సయ్యద్ను ఎప్పుడైనా ఏ క్షణమైనా అంతమొందించేందుకు ఊహకందని వ్యూహాలను సిద్ధం చేసింది. ఎన్ని కుట్రలు చేశాడు, ఎన్ని మారణహోమాలు సృష్టించాడు, దొరికినట్టే దొరికి ఎన్నిసార్లు తప్పించుకున్నాడు. హఫీజ్ సయీద్ గురించి చెప్పుకుంటూ పోతే అంతులేదు. ఇతన్ని తమకైనా అప్పగించండి, శిక్ష అయినా విధించండని పాకిస్తాన్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సరే ఫలితం లేదు. హఫీజ్ సయీద్ భారత్లో పారించిన నెత్తుటేర్లు ఎన్ని? భారతదేశమంటే వీడికి ఎందుకింత పగ? హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రబోధకుడు, జమాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కో ఫౌండర్. పాకిస్తాన్ కేంద్రంగా ప్రపంచం మీదకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నాడు. ప్రపంచంలోని 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. ఇతని తలపై $10 మిలియన్ బహుమతిని ప్రకటించింది అమెరికా. భారత్ ఇతన్ని పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్ర గురుగా ముద్ర వేసింది. కానీ పాకిస్తాన్ అడుగులకు మడుగులొత్తుతున్న చైనా మాత్రం హఫీజ్ చాలా మంచోడంటూ వెనకేసుకొచ్చింది. కశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయడమే లక్ష్యంగా మరికొందరితో కలిసి 1985లో లష్కరే తోయిబాను స్థాపించాడు హఫీజ్ సయ్యద్. సోవియట్ ఆఫ్ఘాన్ యుద్ధం సమయంలో ఒసామా బిన్ లాడెన్ ఈ సంస్థకు ఫండింగ్ చేశాడు. కశ్మీర్ వేర్పాటువాద పోరాటంలో ఇదే అగ్రగామి సంస్థ. హింసాత్మక ఘటనలకు పాల్పడటం, బాంబు పేలుళ్లలో అన్ని ఉగ్రవాద సంస్థల కంటే ఎక్కువ రచ్చరాజేసేది ఇదే. లష్కరే తోయిబాను ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. అమెరికా, రష్యా, ఇండియా, యూరోపియన్ యూనియన్తో పాటు పలు దేశాలు కూడా దీనిపై నిషేధం విధించాయి. పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI కనుసన్నల్లోనే పనిచేస్తుంది లష్కరే తోయిబా. లష్కరే ఉగ్రవాదులకు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీనే శిక్షణ ఇస్తుంది. అటు పాకిస్తాన్ పాలకులను, ఇటు పాక్ ఆర్మీని తన కనుసైగలతో శాసిస్తాడు హఫీజ్ సయీద్. జమ్మూ కాశ్మీర్ ఏమాత్రం ప్రశాంతంగా ఉంటే సహించలేడు హఫీజ్ సయీద్. కాశ్మీర్లో భారత జెండాలు రెపరెపలాడుతుంటే ఏదో ఒక ఘర్షణ రాజేస్తాడు. అక్కడున్న యువత చేతుల్లో గన్నులు పెట్టి అమాయకుల ప్రాణాలు తీస్తుంటాడు. 2005లో దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లతో అలజడి రాజేశాడు హఫీజ్ సయ్యద్. 62 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. భారత్లో హఫీజ్ సయ్యద్ లెక్కలేనన్ని దారుణాలకు తెగబడ్డాడు. 2006 ముంబై ట్రైన్లలో బాంబుల దాడులకు ఇతనే సూత్రధారి. 7 వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డాడు. సుమారు 209 మంది చనిపోయారు. 700 మంది దాకా గాయాల పాలయ్యారు. 2008 ముంబై పేలుళ్లకు పాల్పడింది కూడా హఫీజ్ సయ్యద్ నేతృత్వంలోని లష్కరే తోయిబానే. భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణ హోమం సృష్టించాడు. దాదాపు 170 మంది చనిపోయారు. 100 కుటుంబాల్లో విషాదం నింపాడు. 2014లో కశ్మీర్ ఎన్నికల్లో ఘర్షణ రాజేశాడు. లష్కరే తోయిబా టెర్రరిస్టులు తెగబడ్డారు. సుమారు 23 మంది కశ్మీరీ జనం చనిపోయారు. 2016లో జమ్మూ కాశ్మీర్ సమీపంలోని పాంపోర్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. 8 మంది ఆఫీసర్లు చనిపోయారు. మొన్న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోనూ దాడికి తెగబడి 2 దేశాల మధ్య యుద్ధాన్ని రాజేసింది కూడా హఫీజ్ సయ్యదే. ఇలా నిత్యం భారత్లో మారణ హోమాలే హఫీజ్ సయ్యద్ లక్ష్యం. జమాత్ ఉద్ దవాలో యువతకు ఉగ్ర బోధనలు చేసే హఫీజ్ సయ్యద్ వేల మందిని టెర్రరిస్టులుగా తర్ఫీదునిచ్చాడు. కశ్మీర్ ఆజాదీ అంటూ అక్కడి యువత భావావేశాలను మండించి నిత్య ఘర్షణ రగిలిస్తున్నాడు. అనేక ప్రోత్సాహకాల ఆశ చూపి టెర్రర్ క్యాంపుల్లోకి లాగుతున్నాడు. బలవంతంగా కూడా కొందరిని రొంపిలోకి దింపుతున్నాడు. ఎదురు కాల్పుల్లో వారి మరణాలకు కారకుడవుతూ కుటుంబాలకు తీరని విషాదం నింపుతున్నాడు. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదికి నారు నీరు పోసేది పాకిస్తాన్. ఆయుధాలు సమకూర్చేది పాకిస్తాన్ ఆర్మీనే. ఆర్థికంగా అండాదండా కూడా పాకిస్తాన్ ప్రభుత్వమే. పాకిస్తాన్ నిఘా వర్గాలు ఇతని కోసమే పనిచేస్తుంటాయి. మత ప్రబోధకుడి ముసుగులో కంటికి రెప్పలా చూసుకుంటూ నిత్యం భారత్పై హఫీజ్ సయ్యద్ను ఎగదోస్తూనే ఉంది పాకిస్తాన్. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుట్రలన్నింటికీ భారత్ ఆధారాలిచ్చింది. వందలాది భారతీయుల ప్రాణాలు తీసిన హఫీజ్ సయ్యద్ను తమకు అప్పగించాలని దౌత్య మార్గాల్లో విన్నవించింది. అయినా పాకిస్తాన్ వినలేదు. పొరుగుదేశం నెత్తురోడుతున్నా కనీస మానవత్వం చూపలేదు. ఎందుకంటే ఆ ఉగ్ర భుజంగానికి పాలు పోసింది పాకిస్తానే, పెంచి పోషిస్తోంది పాకిస్తానే, ఏకంగా ఆర్మీని కాపలా పెట్టింది కూడా పాకిస్తానే. హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పాలకుల జుగల్బందీ ఎందుకంతగా పెనవేసుకుంది? గృహ నిర్బంధం పేరుతో పాక్ ఆర్మీ కాపలా కాస్తున్న హఫీజ్ను ఫినిష్ చేయటానికి భారత బలగాల ఆప్షన్స్ ఏంటి? హఫీజ్ సయ్యద్ అనే రక్త పిశాచాన్ని తయారు చేసింది ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ. పాక్ సైన్యాధిపతిగా దేశాధ్యక్షుడిగా పనిచేసిన జనరల్ మహమ్మద్ జియా ఉల్ హక్ సయీద్ అనే కలుపు మొక్కకు నారు నీరు పోశాడు. భారత్ వ్యతిరేక కుట్రలకు పావుగా తయారు చేశాడు. నేరుగా పాకిస్తాన్ ఆర్మీ భారత సైనికులతో ఫైటింగ్కు దిగితే ప్రత్యక్ష యుద్ధం కాబట్టి
హఫీజ్ సయీద్ నేతృత్వంలోని ఉగ్రవాదులను మన దేశంపైకి ఎగదోస్తోంది. నేరుగా మనతో తలపడే దమ్ము ధైర్యం లేదు కాబట్టి నక్కజిత్తుల్లా టెర్రరిస్ట్ రూట్లో కశ్మీర్తో పాటు మిగతా భారతావనిలో పేలుళ్లకు పాల్పడుతోంది. ఉగ్రవాదాన్ని మించిన ఉగ్రవాదం పాకిస్తాన్ ఆర్మీ. పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ బతికున్నన్నాళ్లు హఫీజ్ సయీద్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ముంబై దాడుల్లో దాదాపు 170 మందిని పొట్టనబెట్టుకున్న హఫీజ్ సయీద్ అంటే తనకు ఎనలేని ఇష్టమని బహిరంగంగా ప్రకటించాడు. కశ్మీర్ వేర్పాటువాదులకు సహకారం అందిస్తూ ఆ ప్రాంతంలో జిహాద్ ఉగ్రదాడులకు కారణమవుతున్న హఫీజ్ సయీద్ పట్ల అభిమానం ఉందని మనసులో ఉన్న మాట చెప్పాడు. కశ్మీర్లో వేర్పాటువాదులకు ఆందోళనలను హఫీజ్ స్థాపించిన జమాత్ ఉద్దవా ముందుకు నడిపిస్తోందని అన్నాడు. లష్కరే తోయిబాకు తాను అతిపెద్ద మద్దతుదారుణ్ణి, తానంటే హఫీజ్ సయీద్కు చాలా ఇష్టమని బాహాటంగా తెలిపాడు. అంతేకాదు అధికారంలో ఉండగా తాను చాలాసార్లు అతన్ని కలిశానని ఒప్పుకున్నాడు. ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సపోర్ట్గా ఉన్న హఫీజ్ సయీద్ అంటే నిజంగా చాలా అభిమానమని వెల్లడించాడు. ముంబై దాడులకు హఫీజ్ సయీద్కు ఎలాంటి సంబంధం లేదని నిస్సిగ్గుగా మాట్లాడాడు పర్వేజ్ ముషారఫ్. హఫీజ్ సయీద్ పై ఇంత ప్రేమ ఒలకబోసిన పర్వేజ్ ముషారఫ్ గతంలో అతను నడిపిస్తున్న లష్కరే తోయిబాను నిషేధించాడు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అంటే 2002 జనవరి 12న పాకిస్తాన్లో లష్కరే తోయిబాతో పాటు హఫీజ్ సయీద్పై బ్యాన్ వేశాడు. పదవి నుంచి దిగిపోయాక నాలుకను అష్టవంకర్లు తిప్పుతూ హఫీజ్పై ప్రేమను ఒలకబోశాడు. ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సొచ్చిందని నిస్సిగ్గుగా ప్రకటించాడు. ముజాహిదీన్లను అణచివేయాలన్న ప్రణాళికలో భాగంగానే అలా చేశానని, ఆ గందరగోళంలో అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. ముషారఫ్ బహిరంగంగా హఫీజ్ సయీద్ను వెనకేసుకొచ్చాడు. కానీ ముంబై దాడులతో పాటు ఎన్నో మారణ హోమాలకు పాల్పడింది హఫీజ్ సయీదేనని అన్ని అంతర్జాతీయ వేదికలపై ఆధారాలతో సహా నిరూపించింది భారత్. అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చింది. దీంతో కొన్ని సంవత్సరాల క్రితం హఫీజ్ సయీద్ను మాట మార్చి ఉగ్రవాద నాయకుడని చెప్పింది. తమ దేశంలో ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తూ అమాయక యువతను టెర్రరిస్టులుగా మారుస్తున్నాడని పాకిస్తానే ఒప్పుకుంది. మొన్నటి వరకు ఇతను కేవలం మత బోధకుడని, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడన్న పాక్ ప్రభుత్వం సడన్గా ప్లేటు మార్చేసరికి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కానీ ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడేనని, ఇలా అనకపోతే అమెరికా నుంచి నిధులు రావన్న ఆలోచనతోనే పాకిస్తాన్ దొంగ నాటకమాడింది. అందుకే పంజాబ్ కోర్టులో ఆధారాలను కావాలనే తొక్కిపెట్టి సయీద్ విడుదలకు మార్గం సుగమం చేసింది. ముంబై దాడులకు సూత్రధారని ఇండియాతో పాటు ప్రపంచమంతా ఘోషిస్తున్నా పాకిస్తాన్లో మాత్రం చలనం లేదు. కోర్టుకు ఆధారాలు సమర్పించని పాకిస్తాన్ మరి భారత్ ఇచ్చిన డాక్యుమెంట్స్ను ఏం చేసిందన్నది $1 బిలియన్ ప్రశ్న. వందల కుటుంబాల్లో విషాదం నింపుతున్న సయీద్పై భారత్ సమర్పించిన ఆధారాలను మాత్రం లెక్క చేయడం లేదు. అంటే తమ దేశంలో ఉగ్రవాదం లేదంటూనే మరోవైపు సయీద్ లాంటి వారిని వెనకేస్తూ ఉగ్ర పన్నాగాలను ప్రోత్సహిస్తోంది. సయీద్ విడుదలపై భారత్ తీవ్ర స్వరంతో స్పందించింది. ఇది పాకిస్తాన్ 2 నాల్కల ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ 2008 నవంబర్లో ముంబై దాడులకు సూత్రధారి సయీదేనని ఆధారాలతో సహా నిరూపించింది భారత్. అంతేకాదు 2006 ముంబై ట్రైన్ పేలుళ్లు, 2001 పార్లమెంట్ అటాక్స్తోనూ ఇతనికి సంబంధం ఉందని ఆరోపించింది. ఎప్పుడెప్పుడు తమ చేతికి చిక్కుతాడా అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వేటాడుతోంది. హఫీజ్ సయీద్ను గతంలో గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన టైంలో ఇండియానే కాదు అమెరికా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. పాకిస్తాన్ తీరును అగ్రరాజ్యం తప్పుబట్టింది. హఫీజ్ను రక్షించే ప్రయత్నాలు మానుకోవాలని పాకిస్తాన్కు తేల్చి చెప్పింది. భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న హఫీజ్ సయీద్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఆరాటాలు అన్నీ ఇన్ని కావు. ఆ కరుడుగట్టిన ఉగ్రవాదిని భారత్ చంపేస్తుందేమో అని దాయాది దేశం యమ టెన్షన్ పడుతోంది. అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు హఫీజ్పై అనేక కేసులు పెట్టింది పాకిస్తాన్. అయితే జైల్లో ఉంటే అతని ప్రాణానికి రక్షణ ఉండదని అతని ఇంటినే జైలుగా మార్చింది. ఏకంగా పాక్ సైన్యంతో భద్రత కల్పించింది. డ్రోన్స్తో నిఘా పెట్టారు. హఫీజ్ ఇంటికి 4 కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి చిన్న మూమెంట్ను మానిటర్ చేస్తున్నారు. హఫీజ్ తలదాచుకున్న ఇంటి వైపు సామాన్య పౌరులెవరిని రానివ్వడం లేదు. గతంలో ఒసామా బిన్ లాడెన్ ఇలాగే రహస్య ప్రాంతంలో తలదాచుకుంటే అమెరికా సైన్యం మట్టుబెట్టింది. హఫీజ్ విషయంలో అలా జరగకుండా పాక్ వ్యూహాత్మకంగా అతన్ని జనావాసాల మధ్య దాచింది. ఏదైనా అటాక్ జరిగితే సామాన్య పౌరులు ప్రాణాలు పోతాయని, దాంతో వెనకడుగు వేస్తారని పాక్ అతి తెలివి ప్రదర్శించింది. ప్రపంచానికి ప్రమాదకారిగా మారిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ భారత్లో పలు ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్. పహల్గామ్ ఘటన వెనుక హఫీజ్ మాస్టర్ మైండ్ ఉందని ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఎలాగైనా మట్టుబెట్టాలని భారత్ చూస్తోంది. ఆపరేషన్ సింధూర్తో చాలా ట్రై చేసింది. కానీ వెంటనే పాక్ అలర్ట్ అయింది. అతడికి హై సెక్యూరిటీ సైన్యంతో భద్రత కల్పిస్తోంది.
కానీ అన్నిసార్లు హఫీజ్ సయ్యద్ తప్పించుకోలేడు. బిన్ లాడెన్నే పాకిస్తాన్కు తెలియకుండా పాకిస్తాన్ గడ్డపైనే అమెరికా మట్టుబెట్టింది. భారత్ కూడా అలాంటి సీక్రెట్ ఆపరేషన్తో హఫీజ్ను లేపేయాలి. పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించేలా ఎంతగా ప్రయత్నించినా వర్కౌట్ కావడం లేదు. కాబట్టి సీక్రెట్ ఆపరేషన్ చేపట్టాలి. హఫీజ్ను లేపేస్తేనే కశ్మీర్ ప్రశాంతంగా ఉంటుంది.